కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై చేతకాక కాళేశ్వరం పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏకమై బీఆర్ఎస్ పార్టీపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. మీ దాడులకు తప్పుడు ఆరోపణలకు భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి, యువజన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే 38 సార్లు వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడ్డు తగిలి ఈయనను సమాధానాలు చెప్పనీయకుండా నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అభిమన్యులాగా మంత్రులను నీళ్లు దాపించే విధంగా సమాధానాలు చెప్పి ఇలా కాళేశ్వరం మీద ఏ అవినీతి జరగలేదు, కాళేశ్వరము పద్ధతి ప్రకారంగా నిర్మాణం చేసినాము, కమిటీలు చెప్పిన దాని ప్రకారంగా నిర్మాణం చేసాం, సిడబ్ల్యూసి అనుమతులు తీసుకున్నాం, అదేవిధంగా హైడ్రా అనుమతులు తీసుకున్నాం, హైడ్రాలజీ అనుమతులు ప్రతి ఒక్కటి కూడా అనుమతులు తీసుకున్నామని పేపర్లు ముందల పెట్టి ఆ లెటర్లు ముందల పెట్టి చూపిస్తూ ఉంటే ఎదుటి మంత్రులు కాంగ్రెస్ పార్టీ నీళ్లు తాకింది. ఇలా కాళేశ్వరంలో 84 పిల్లలు ఉంటాయి, 7 బ్లాక్లు ఉంటాయి. కానీ 7 బ్లాక్లలో ఒక బ్లాక్ 3 పిల్లలు కుంగినాయి. దాని అది నిర్మాణ లోపమా లేకపోతే ఏ లోపమా అనేది కమిటీలు తేల్చినారు. ఎల్ఎన్టీ సంస్థనే మేమే మా ఖర్చులతోటి నిర్మాణం చేసిస్తామంటే కావాలని ఓ కుట్రతోటి కేసీఆర్ను బదనాం చేయాలని, ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని రాజకీయ కుట్రతోటి వాళ్ళు ఒక కపట నాటకం ఆడినారు. ఈయన పోయి సిబిఐ ఎంక్వైరీ చేద్దామంటాడు. ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద, అదేవిధంగా ప్రియాంక గాంధీ మీద సిబిఐ ఎంక్వైరీ వద్దు, సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థ అని చెప్తాడు. కానీ ఇక్కడ అదే రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీకి ఇస్తాడు. అంటే కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థ అయినప్పుడు నీకు ఎంత న్యాయం జరుగుతుంది అని అనుకుంటూ ఉన్నావు. మళ్ళీ అదే కర్ణాటకలో సిబిఐకి మాత్రం ఎంట్రీ లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎంట్రీ ఉంది. కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇలా తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ కుమ్మక్కైనయి. హరీష్ రావు గారు